వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఇండియన్ అంబాసిడర్స్ పీస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మానవ హక్కుల దినోత్సవ కార్యక్రమం వైభవపేతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మానవ హక్కులు, సామాజిక స్పృహ అనే విషయాలపై అనేక మంది వక్తలు మాట్లాడటం జరిగింది. ఏపీపీ పరిసపోగు సునీల్ మాట్లాడుతూ మానవ హక్కుల పట్ల రాజ్యాంగంలో పొందుపరచబడిన ప్రాథమిక హక్కుల పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని, మానవ హక్కుల విషయంలో చరిత్రలో ఉన్నటువంటి ప్రాధాన్యత వివరించారు. ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండి శేఖర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క వ్యక్తి విశ్వ మానవుడిగా తన గురించి మాత్రమే కాకుండా మన అనే కోణంలో ఆలోచించాలని వ్యాఖ్యానించారు. అడిషనల్ ఎస్పీ థియోఫిలాస్ మాట్లాడుతూ రాజ్యాంగంలో మానవ హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉన్నాయని, హక్కుల గురించి మాట్లాడేవారు బాధ్యతలను గుర్తించి వ్యవహరించాలని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఇద్దరు జర్నలిస్టులను సన్మానించారు. సమాజంలో మానవ హక్కుల పరిరక్షణలో జర్నలిస్టుల పాత్ర ఎంతో ఉందని ఉద్ఘాటించారు. ఈ సంస్థ తరపున మానవ హక్కుల విభాగంలో రాష్ట్ర స్థాయి బాధ్యతలు కొలకలూరుకు చెందిన డి శేషగిరిరావుకు అప్పగించారు. ఈ కార్యక్రమాన్ని ఐఏపీసీ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ బిషప్ ప్రవీణ్ వర్మ, పినపాటి సురేష్ పర్యవేక్షించారు. మరి హ్యూమన్ రైట్స్ డేని సెలబ్రేట్ చేయటం అనేది చాలా సంతోషించదగిన విషయం. మరి ఈ సందర్భంగా మనకి సమాజంలో ఉన్నటువంటి అసమానతల్ని దూరం చేసే విధానంలో మరి అణగారిపోయినటువంటి వ్యక్తుల యొక్క హక్కుల్ని కాపాడే విషయంలో మనం ముందడుగు వేయాలని, ఆ దిశగా మనందరం కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేసినట్లయితే ఈ యొక్క అసమానతలు అతి త్వరలో రూపుమాపడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా ప్రతి ఒక్కరం కూడా విశ్వమానవుల్లాగా ఆలోచిస్తే, నాది అనేది కాకుండా మనది అనేది ఆలోచిస్తే మరి అవసరం ఉన్నటువంటి వాళ్ళని మనం ఆదుకునే దిశగా మనం ముందుకు వెళ్తాము. తద్వారా మరి అనేక మందిని ప్రతి ఒక్కరు కూడా ఆదుకోవడానికి, వారిని ఆ యొక్క మరి ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో వాటి నుంచి వారిని బయటకు తీసుకురావడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా ఈరోజు అవార్డులు ఇస్తున్నారు ఇద్దరు జర్నలిస్టులు కూడా. మరి వారి యొక్క సేవలు చాలా అమోఘం. మరి సమాజంలో ఉన్నటువంటి సమస్యల్ని వెలుగులోకి తీసుకొచ్చి వాటిని పరిష్కరించే దిశగా అందరినీ సమాయత్తం చేయడానికి వారి కృషి చాలా గొప్పది. మరి తెనాలి దిండుపాల గ్రామంలో ఇంటర్నేషనల్ అంబాసిడర్స్ పీస్ కార్పొరేషన్ సంస్థ ద్వారా మానవ హక్కుల అండ్ సోషల్ జస్టిస్, హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి విమెన్స్ పీస్ కమిటీ మరి సిద్ధపరిచిన ఈ మీటింగ్ విషయంలో మరి ఇద్దరు విలేకరులని సన్మానించడానికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలను మరి వారిచ్చిన అనేకమైన సూచనలు పాటించడానికి, ఎందుకనంటే హ్యూమన్ రైట్స్ అనేవి ఒకటే కాదు, హ్యూమన్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి కూడా మనం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అనే విషయాన్ని చెప్పడం జరిగింది. మరి చట్టాలు ఎలా ఉన్నాయి, ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఏ విధంగా పనిచేస్తాయి అని వారు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మరి ఒక స్పృహను కల్పించడం జరిగింది. మరి అలాగే మన మధ్యలో ఉన్న క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండి గారు శేఖర్ గారు కూడా మరి వారు తగిన విధముగా మానవ హక్కుల గురించి మాట్లాడటం ఎంతో సంతోషకరంగా ఉంది. ఈ మానవ హక్కులు, హ్యూమన్ రైట్స్ అనేది ఒక వ్యాస్ట్ సబ్జెక్ట్, ఒక పెద్ద సబ్జెక్టు. ఎన్ని రోజులైనా మనం మాట్లాడవచ్చు. కాకపోతే మేము ఏంటంటే ఇప్పుడు దాకా ఒక ట్రెండ్లో ఒక మైండ్ సెట్లో ఉన్నాం. ఇప్పుడు సడన్గా రావటం వల్ల అనేక కార్యక్రమాలు బిజీగా ఉండి ఉదయాన్నే కడప నుంచి బయలుదేరి వచ్చాను. అయితే మనకి మరి ప్రతి మానవుడు కూడా మినిమం నీడ్స్ అవసరం. కూడు, గుడ్డ, వసతి, నీరు, విద్య, వైద్యం అనేది అవసరం, ఉద్యోగం. ఈ మినిమం నీడ్స్ ప్రతి మానవుడు కూడా అందుబాటులో తీసుకురావాలి. ఈ అందుబాటులో తీసుకురావాలంటే అవి తీసుకురావాల్సినవి ఏంటంటే మరి సంఘాలు, సమాజాలు, ప్రభుత్వాలు తీసుకురావాలి. ఈ మినిమం నీడ్స్ ఎప్పుడైతే మనకి అందుబాటులో రావో అప్పుడు మానవ ఉల్లంఘన అనేది జరగడానికి అవకాశం ఉంటుంది. బాగా మనకి రెండు ఉంటాయి. మనకి మానవ హక్కులు ఎట్లా ఉంటాయి, ప్రతి మనిషికి మానవ హ్యూమన్ రైట్స్ ఎట్లా ఉంటాయో అట్లా హ్యూమన్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉన్నాయి. చాలామంది ఏంటంటే హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడతారు కానీ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడతారు. ఆ రెస్పాన్సిబిలిటీస్ నాకు సంబంధం లేదు అనుకున్నప్పుడే హ్యూమన్ రైట్స్, మానవ హక్కుల ఉల్లంఘన అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ
మనకి ఈరోజు ప్రభుత్వాలు మానవ హక్కుల్ని పరిరక్షించడానికి వాటిని పరిరక్షించడానికి రెండు ఉన్నాయి. ఒకటి రాజ్యాంగం ఉంది, రెండోది మన మత విశ్వాసాలు ఉన్నాయి. మరి ఈ రెండింటిని కూడా మరి మనం మానవ సేవే మాధవ సేవ అంటారు. మానవ హక్కుల ఉల్లంఘన అనేది మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కూడా జరుగుతుంది. మరి వీటినన్నింటినీ కూడా అరికట్టాలంటే మరి సమాజంలో మరి మనమే దీని మీద ఎన్నో గురుతరమైన బాధ్యతలు ఎన్నో తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీస్ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీని విషయంలో ఇది ఒక వ్యాస్ట్ సబ్జెక్టు. మరి దీంట్లో ఇప్పటివరకు మీరు అందరూ చాలామంది మాట్లాడుంటారు. నేను ఎంత మాట్లాడినా కూడా చాలా తక్కువే అవుతుంది. పట్టణ వాసవి మణికంఠ సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక అన్నపత్తిని సత్యనారాయణ పురవేదిక వద్ద నిర్వహించిన 12వ నవమండప పూజా ఉత్సవం కనుల పండుగ జరిగింది. గురు సాంబయ్య, గౌరీ శంకర్, అయ్యప్ప స్వామికి అభిషేకాలు, విశేష పూజలు చేశారు. శంకర స్వామి, రామకృష్ణ, శ్రీనివాస్, కార్తీక్, శ్రీనివాసరావు, సత్యనారాయణ స్వామి వారిపై ఆలపించిన భక్తి గీతాలు ఆకట్టుకున్నాయి. భారీ అయ్యప్ప మండపం విద్యుత్ అలంకరణలతో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మన శంకర స్వామి గారి గడ నుండి విన్నాం. స్వాములందరూ గట్టిగా రెండు చేతులు జోడించి భజన చేయండి. స్వామి గారు మీరు కూర్చోండి. దయచేసి ముందు ఇబ్బంది కలిగితే చెప్పండి. స్వామి తను అందరూ మనందరి కోసమే. వాసవి మణికంఠ సేవా సమితి వారి 12వ నవమండప పూజా మహోత్సవానికి విచ్చేసిన స్వాములకు, భక్తులకు అందరికీ మా నమస్కారాలండి. గత 11 సంవత్సరాలుగా మీ అందరి సహాయ సహకారాలతో, ఆ స్వామి కరుణా కటాక్షంతో, మా గురువు గారి ఆశీర్వాద బలంతో 11 సంవత్సరాలు చక్కగా చేసాం స్వామి. ఈ సంవత్సరం 12వ సంవత్సరం చక్కగా చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న మా అన్నయ్య శ్రీదేవి స్వీట్ సురేష్ గారు కానీ, మా స్నేహితులు బీఆర్కే ఫ్రెండ్స్ కానీ, మహిళా సాంబయ్య గురుసాంగ్ గారి, శంకర్ గురుసాంగ్ గారు కానీ, రేణు అయ్యప్ప భజన బృందం, నా సోదరుడు శంకర స్వామి మెయిన్ నా ప్రోత్సాహంగా ఉండి నాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ నాకు నడిపిస్తూ ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్న మీ అందరికీ శిరస్సు వంచిన నమస్కారాలు స్వామి. అన్ని కార్యక్రమాలు చాలా ఘనంగా చేస్తున్నాం స్వామి. 14వ తేదీ జరిగిన నీటి సంఘాల ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన వారిని పలువురు ఘనంగా సత్కరించారు. నేలపాడు 1 నీటి సంఘాల ఎలక్షన్లో అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఈదర శ్రీనివాసరావు, డైరెక్టర్లుగా కనిగిరి శివప్రసాద్, కాకుమాన్ వెంకటేశ్వరరావు, పాలెటి విష్ణుతేజ, తాడిపోయిన రామకోటయ్య, ఎలవతి సూర్యకుమార్, కన్యగంటి భాస్కర్లను ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల రాష్ట్ర వాణిజ్య విభాగ అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్ కార్యాలయం వద్ద వారిని ఘనంగా సత్కరించి అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు ఈదర పూర్ణచంద్, కన్నెగంటి మురళీకృష్ణ, ఈదర శ్రీనివాసరావు, పోపూరి రామ్మోహన్ రావు, కావూరి సాంబశివుడు, ఎర్రగుంట్ల మహేష్ తదితరులు పాల్గొన్నారు. నీటి సంఘాల ఎన్నికలు జరిగినవి నన్ను ఎన్నిక అయినందుకు బాగా సంతోషిస్తున్నాను. నన్ను ప్రోత్సహించిన అందరికీ కృతజ్ఞతలు. వాటర్ యూజర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో తెనాలి నీటి సంఘం కింద ఈదర శ్రీనివాసరావు గారు,
తదితర సభ్యులు ఎలక్ట్ అయ్యారు. శ్రీనివాసు పార్టీ తన చిన్న వయసు నుండి తెలుగుదేశం పార్టీలోనే కంటిన్యూ అవుతున్నాడు. ప్రతి ఒక్కరికి పార్టీ గుర్తిస్తుంది అనే దానికి నిదర్శనం శ్రీనివాస్కి నీటి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికవటం. ఈ ఎన్నికకి సహకరించిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మా రైతులందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ఎంత చిన్నవాడినైనా గుర్తుపెట్టుకొని సమయం వచ్చినప్పుడు పదవికి ఎంపిక చేస్తారనడానికి ఈ శ్రీనివాస్ ఎన్నిక నిదర్శనం. జరిగిన నీటి సంఘాలు ఎలక్షన్లో నేలపాడు 1కి ఈదర శ్రీనివాసరావు బాబు మా సోదరుడు అధ్యక్షులుగా, అట్లాగే కనిగంటి శివప్రసాద్, కాకుమాన వెంకటేశ్వరరావు, కనిగంటి భాస్కర్, సూర్యబాబు, విష్ణు, హరిబని కోటేశ్వరరావు వీరు డైరెక్టర్లుగా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు వారందరికీ అభినందనలు తెలియజేస్తూ, వీరు ఏకగ్రీవంగా ఎన్నిక కాబడటానికి కూటమి ప్రభుత్వం తరఫున ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, ఇంకా నారాయణ మనోహర్ గారు ఈరోజు ఇలా ఏకగ్రీవంగా ఎన్నికవటానికి తోడ్పడినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెనాలి యువతి మృతి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.